హలో ఆల్. ఇప్పుడే ఒక కేస్ చూసాను. 17 ఇయర్స్ పాప రెగ్యులర్‌గా నా దగ్గర ట్రీట్‌మెంట్‌కి వస్తుంటుంది. హాస్టల్‌లో ఉంటదనమాట. తన కేస్ వచ్చేసి క్రానిక్ అర్టికేరియా అంటాం. అంటే ఒళ్ళంతా దద్దుర్లు వస్తూ ఉంటాయి. సో, రాగానే ఏడవడం స్టార్ట్ చేసింది. ఏంట్రా ఏమైంది అంటే వాళ్ళ నాన్న చెప్తున్నారు. మేడం తినకు ఇట్లా అలర్జీ ఉందని చెప్పి స్కూల్‌లో తన ఫ్రెండ్స్ హాస్టల్‌లో ఉండే ఫ్రెండ్స్ అవాయిడ్ చేస్తున్నారని. సరిగ్గా మాట్లాడట్లేదని. తిను ఆ ప్లేస్‌కి రాగానే వాళ్ళు మళ్ళీ వేరే ప్లేస్‌కెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. సో, నేనిక్కడ చెప్పదలుచుకుంది ఏందంటే, ఇది క్రానిక్ అర్టికేరియా అంటాం. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కొంతమందికి వస్తూ ఉంటుంది. ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు రీజనే ఉండదు. కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ అంటాం. మన బాడీలో ఉన్న సెల్స్ మననే అటాక్ చేయడం వల్ల వస్తది. దీనికి ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని రోజులకి తగ్గిపోతుంది. కొన్ని డిసీజెస్ స్కిన్‌లో అంటువ్యాధి కాదు. అంటే కంటేజియస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్. సోరియాసిస్ అనేది కంటేజియస్ కాదు. విటిలిగో అంటే బొల్లి. బొల్లి అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఇది కూడా క్రానిక్ అర్టికేరియా అంటాం. ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. తన బాడీలో ఏదో అలర్జిక్ రియాక్షన్ జరగడం వల్ల ఇలా దద్దుర్లు వస్తున్నాయి తప్ప అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే తినకి ఏదో అలర్జీ ఉంది. తనని ముట్టుకుంటే, తనతో మాట్లాడితే, తనని తాకితే మనకొచ్చేస్తది అనే భయంతో తనని చాలా అవాయిడ్ చేస్తున్నారనమాట. సో, ఆ మాట వినగానే చాలా బాధేసింది. ఇలానే మీరు కూడా అనుకుంటుంటే ఈ వీడియో చూడండి. లేదు వేరే వాళ్ళకి షేర్ చేయండి. జస్ట్ ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని ఈ వీడియో అనేది పెట్టాను. అండ్ నా వంతుగా నేను ఒక లెటర్ రాసి ఇచ్చాను వాళ్ళ వార్డెన్‌కి ఇవ్వమని. ఇది కంటేజియస్ కాదు. తను నా దగ్గరే ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది అని. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ డెర్మటాలజిస్ట్‌ని కలవండి. వాళ్ళు